వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత దారుణంగా శిక్షిస్తారని జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం ఊహించుంటారు. నిన్న మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు, ఆయన పార్టీ మీడియా, ఆయన పార్టీ సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా మేమే గెలవబోతున్నాం అంటూ ఒక గేమ్ ప్లాన్ చేసి ప్రకటనలు చేశారు. పార్టీ కార్యకర్తలను నమ్మించారు. పోలింగ్ రోజు టీడీపీకి అనుకూలంగా ఒక వేవ్ కనిపించినా కూడా ఈ ట్రాప్లో టీడీపీ నాయకులు కూడా పడ్డారు. ఒకవైపు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మనకు పెద్ద విజయం లభించబోతోందని చెప్పినా కూడా వీళ్ళకి పూర్తి నమ్మకం కలగల. మరోవైపు వైసీపీ చోటమోట నాయకులు వీళ్ళ మాటలు నమ్మి పందాలకు తెగబడ్డారు. ఇవాళ ఫలితాలు చూశాక అందరూ కుదేలైపోయారు. నిజానికి ఇది తెలుగుదేశం పార్టీ వైసీపీల మధ్య పోటీగా చూడటం కంటే ఈ ఎన్నికల యుద్ధాన్ని జగన్మోహన్ రెడ్డికి జనానికి మధ్య జరిగిన పోటీగా చూడాలి. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఇబ్బంది పడని వాళ్ళు లేరు. రైతులు, ముఠా కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు, రవాణా రంగ కార్మికులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, ఇలా ఒకరు కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. అన్ని రంగాల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అధిక ధరలతో పేదలు ఇబ్బంది పడ్డారు, గృహిణులు ఇబ్బంది పడ్డారు. మన బతుకులు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన పరిసరాలు బాగుండాలి, మనం ప్రశాంతంగా బతకాలని కోరుకున్న వాళ్ళందరికీ కూడా ఈ 5 ఏళ్లలో ఆశాభంగమే కలిగింది. ఒకవైపు ఉపాధి కరువు, మరోవైపు దిగజారిన శాంతి భద్రతలు, గంజాయి, రెడ్ శాండల్, ఇసుక, మద్యం స్మగ్లర్లు ఈ 5 ఏళ్లలో రెచ్చిపోయారు. రాష్ట్రానికి ఆదాయం లేకపోగా అప్పుల కుప్పలు మిగిలాయి. 5 ఏళ్ల జగన్ పాలన ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేసింది. అయినా కూడా కొంతమంది మేధావులు ముసుకేసుకున్న పేటీఎం ఆర్టిస్టులంతా కూడా జగన్ పాలన బాగుంది, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని ప్రచారం చేశారు. తెలకపల్లి రవి, నాగేశ్వర్ లాంటి వామపక్ష మేధావులు కూడా జగన్ పాలన భలే ఉందని జేజేలు పలికారు. మళ్ళీ ఆయనే వస్తాడని చెప్పి ఆయన తరపున వీళ్ళంతా కూడా వకాల్తా పుచ్చుకొని మాట్లాడారు. ఇదంతా కూడా అంటే జగన్ పేదలకి పెద్దలకి జరిగిన పోరాటం, పేదలకి పెత్తందారులకు జరుగుతున్న పోరాటం అనే దాన్ని, జగన్ వాదనని ఆ వాదనని వీళ్ళు బలపరుస్తూ జనంలోకి తీసుకెళ్లాలని చూశారు. జగన్ కొమ్ము కాశారు వీళ్ళంతా కూడా. ఇవాళ వీళ్ళే కాదు, కొన్ని సర్వే సంస్థలు కూడా అలాగే సర్వేలు చేసి ఇచ్చారు. అందులో ప్రముఖ సంస్థ ఆరా మస్తాన్ సంస్థ కూడా ఉంది. ఆయనకు ఒకప్పుడు తెలంగాణలో కొన్ని రిజల్ట్స్ బాగా వచ్చినాయని చెప్పి ఆయన సర్వే సంస్థను కూడా నమ్మారు. ఆయన ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ని బట్టి కొంతమంది వైసీపీ వాళ్ళు పందాలు పెట్టి తీవ్రంగా నష్టపోయి ఇవాళ ఆరా మస్తాన్ని తిట్టుకుంటూ కూర్చున్నారు. ఇలా మేధావులు కావచ్చు, లేదంటే మీడియా కావచ్చు, లేదంటే సర్వే సంస్థలు కావచ్చు, అందరికీ లంచాలు ఎరేసి మొత్తం తన పాలన బాగుందని ప్రచారం చేయించుకున్నాడు. ఇప్పుడు జనం సాచిపెట్టి కొట్టారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పాదమే విధ్వంసపాదం. 5 ఏళ్ల నాడు పాలన చేపట్టిన తొలి వారంలోనే ఇతను ప్రజావేదిక కూలగొట్టి తాను రాబోయే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని కూలగొట్టబోతున్నానని అప్పుడే అందరికీ హెచ్చరికలు పంపాడు. కానీ పాపం అప్పుడు చాలామంది ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. ఆయన పరిపాలన చేపట్టిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు ఆగిపోయాయి, ఉన్న పరిశ్రమలు తరలిపోయాయి. కక్ష సాధింపులు, దాడులు, ప్రత్యర్థుల మీద దాడులు, రాజకీయంగా కక్ష సాధింపులు పెరిగిపోయాయి. అమరావతిని ఆపేసి తన ఫ్యాక్షనిస్ట్ నైజాన్ని బయటపెట్టుకున్నాడు ఈ జగన్ రెడ్డి. అమరావతి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో తొక్కేశాడు. మహిళల మీద పోలీసులతో దాడులు చేయించాడు. అర్ధరాత్రులు రైతులు ఇళ్ల మీద పడి పోలీసులు దౌర్జన్యాలు చేశారు, ఇళ్లలో చొరబడ్డారు. 3 రాజధానుల పేరుతో విశాఖపట్నాన్ని అడ్డగోలుగా దోచుకున్నాడు. భూ కబ్జాలకు పాల్పడ్డాడు. తన కోసం, తన భార్య కోసం ఋషికొండ మీద ప్రజల డబ్బుతోటి విలాసవంతమైన భవనాలు నిర్మించాడు. నా ఎస్సీలు, నా బీసీలు అంటూనే ఎస్సీలు, బీసీల మీద విచ్చలవిడి దాడులు చేయించాడు. కరోనా సమయంలో మాస్కులు అడిగాడని మీకు గుర్తుండి ఉంటుంది. ఆ డాక్టర్ సుధాకర్ మీద వరుస దాడులు చేయించడం, పోలీసు కేసులు పెట్టించడం, ఆ విద్యావంతుడిని నడి రోడ్డు మీద పోలీసులు బట్టలోడ తీసి పడుకోబెట్టి ఆయన పిచ్చివాడని ముద్రేసి ఆయన చావుకు కారకులయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఖచ్చితంగా ఈ సుధాకర్ని వేధించిన పోలీసుల్ని ఒక్కొక్కడిని వెదికి మరీ వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపేసి శవాన్ని ఇంటికి పంపిస్తే అతని మీద చర్యలు తీసుకోకపోగా పక్కన పెట్టుకొని మరీ తిరిగాడు ఈ జగన్ రెడ్డి. కోడికత్తి డ్రామా ఆడి దళితుడైన శ్రీనివాస్ను 5 ఏళ్ళు జైల్లో మగ్గేలా చేశాడు. మాచర్ల నియోజకవర్గంలో 60 మంది బీసీలను వైసీపీ గుండాలు చంపేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దళితులు, బలహీన వర్గాల మీద దాడులు పెరిగిపోయాయి. ఈయన మళ్ళీ నా ఎస్సీలు, నా బీసీలు అంటాడు. శాంతి భద్రతలు లేవు. అధికార పార్టీ వాళ్ళ దాడులకు బెదిరిపోయి చాలామంది ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
కేసులేమో బాధితుల మీద పెడతారు పోలీసులు. వాళ్ళ వైపు కన్నెత్తి చూడరు వైసీపీ వాళ్ళ వైపు. ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద, పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. బూతులు తిట్టే వాళ్ళని మంత్రులుగా పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలను ఆలోచింపజేసేవే. సభ్యత కలిగిన వాళ్ళు ఎవరు బూతులు తిట్టరు, బూతులు మాట్లాడటానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఇళ్లల్లో కానీ ఇంటి బయట కానీ ప్రజల మధ్య బూతులు మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ అసెంబ్లీలోనే బూతులు మాట్లాడిన సంఘటనలు మనం చూసాం. ఎమ్మెల్యేలు మైకుల ముందు బూతులు మాట్లాడటం మనం చూసాం. ఈ బూతుల దెబ్బకి జనం చిరాకు పడిపోయారు. ఏంటి అసలు వీళ్ళు ఎమ్మెల్యేలా లేకపోతే వీళ్ళు ప్రజాప్రతినిధులనా, వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నాం మనం అనే ఆలోచన కూడా జనంలో వచ్చింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేకుండా చేశాడు. అంతా జగన్ రెడ్డి ఇష్ట ప్రకారం జరగాలి. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఎమ్మెల్యేలకే కాదు మంత్రులకు కూడా ముఖ్యమంత్రి దర్శనాలు ఉండవు. ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఎంత ఘోరమైన పరిపాలన ఉంటుందో జగన్ రెడ్డి పాలనలో జనం చూశారు. మరో 5 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే జరిగే అనర్థాలను కూడా గుర్తించారు. జగన్ మీద సమరశంకం పూరించారు. కులాలు, ప్రాంతాలు, పురుషులు, మహిళలు, యువత అనే తేడా లేకుండా జగన్మోహన్ రెడ్డి పీచం అణిచారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కని విని ఎరగని తీర్పిచ్చారు. జగన్ రెడ్డి మళ్ళీ లేస్తే జరిగే ప్రమాదాన్ని గుర్తించి లేవకుండా కొట్టారు. అందుకే ప్రజా విజయం ఇది. ప్రజలకు జగన్ రెడ్డికి జరిగిన పోరులో ప్రజల విజేతలుగా నిలిచారు. Like, share and subscribe to Rajaniti channel.